రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు లో బడ్జెట్‌లో ఒక మంచి ఐచర్ బండైతే సేల్‌కి తేవడం జరిగింది. ఇంటి పనికి సొంత పొలం ఉన్న రైతన్నలు లో బడ్జెట్‌లో ఎవరైతే ట్రాక్టర్ చూస్తున్నారో వారికి బండి బాగా ఉపయోగపడుతుంది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఫోటోస్, వీడియోలను ఇక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. నేను మీ దగ్గర కూడా ఏమైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ వాటి సామాన్లు కానీ అమ్మకానికి ఉంటే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపండి. ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా, ఏ మోడల్ ట్రాక్టర్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫోటోలను తీసి ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఐచర్లో 380 వేరియంట్ బండి, 380 వేరియంట్ బండి అని చెప్పుకోవచ్చు. అండ్ కొద్ది పొలం ఉండి ఇంటి పనికి ట్రాక్టర్ చూస్తున్న రైతన్నలకు లో బడ్జెట్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా బండి మోడల్ వచ్చేసరికి 2013 మోడల్ ట్రాక్టర్న 2013 మోడల్ ట్రాక్టర్ లో బడ్జెట్లో వస్తుంది, గమనించారు. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఐచర్లో 380 సెగ్మెంట్ బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు 2 నుంచి 3 ట్రాక్టర్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందు తెస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈ ట్రాక్టర్కు ధర ఉన్నారు 1,50,000 చెప్తుండు. మాట్లాడుకుంటే ధర తగ్గింపు ఉంటుంది. ప్రైస్ ఉన్నారు 1,50,000 చెప్తుండు. నెగోషియబుల్ అయితే ఫిక్స్డ్ ఏమీ కాదు. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా నుంచి బండి అమ్మకానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఇంకా ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్సు, టైర్లు, పేపర్లు 1-2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమున్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని అన్నీ ఓకే అంటేనే బండి అయితే తీసుకోండి. ఇంక ఈ ట్రాక్టర్ ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరు. సో ఇదే అనే వాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు 2 నుంచి 3 బండ్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందు తెస్తూ ఉంటాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ట్రాక్టర్తో మంచి డీల్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.